అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీకాకుళం జిల్లాలో పలాసలో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మరికాసేపట్లో కోర్టుకు తరలించబోతున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పలాసలో పోలీసులు ఆంక్షలు విధించారు. మండల వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలను నిషేధించారు. ఎవరైనా ఆందోళన చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అటు సీదిరి అప్పలరాజు అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు వైసీపీ నేతలపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు పోలీసులు. అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకట్లో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషియో కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని కొంచెం. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మరికాసేపట్లో కోర్టుకు తరలించబోతున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ప్రస్తుతం పలాసలో సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలీసులు ఇప్పటికే ఆంక్షలు కూడా విధించారు కదా, అప్డేట్స్ ఏంటి బాలు? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ తర్వాత ఇప్పుడు రాత్రి నుంచి కూడా పలాసలో హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన విచారణ పేరుతో రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారు పోలీసులు. మరి కాసేపట్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వర్తించి తర్వాత కోర్టుకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఏదైతే సీదిరి అప్పలరాజు సంబంధించినటువంటి కొడుకు ఆరుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ నిన్న సోమవారం సోంపేట కోర్టులో డిస్మిస్ అయిన నేపథ్యంలో అదే సమయంలో యాంటిసిపేటరీ బెయిల్ కూడా సీదిరి అప్పలరాజు అప్లై చేశారు. యాంటిసిపేటరీ సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు కూడా నేను జరిగాయి. ఈ రోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 10 గంటల తర్వాత కోర్టు నుంచి ఏమైనా తీర్పు వచ్చే బెయిల్ గానీ వస్తే సీదిరిని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అయితే వెంటనే కోర్టులో హాజరుపరిచేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పలాస మొత్తం వ్యాప్తంగా కూడా పూర్తిగా 163 ఏదైతే ఉందో అటు సెక్షన్ ఇంప్లిమెంట్ చేశారు. సుమారు వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా ఎలాంటి ర్యాలీలు కానీ ఎవరు కానీ వెపన్స్ కానీ కత్తులు కానీ ఎలాంటి కర్రలతో కూడా ఏ వ్యక్తి కూడా పలాస మండల పరిధిలో ఎవరు తిరగకూడదని చెప్పేసి అయితే కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి నుంచి నిన్న సీదిరి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు కానీ అటు టెక్కల ఇన్ఛార్జ్ పేరాడు తిలక్ కూడా అక్కడ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు పలాసలో. వీరందరిపై కూడా సుమారు 30 మందిపై వాడు పేరాడు తిలక్ ను కూడా అదుపులో తీసుకున్న పోలీసులు సుమారు 30 మంది వైసీపీ నేతలపై కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు కేసు ఏదైతే మరికొద్ది గంటల్లో అయితే దీని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీదిరి అప్పలరాజుకి అటు సోంపేట పోర్టు కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇస్తే సీదిరి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ బాలు.